ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ రీడింగ్ ఆదికాండము 4వ అధ్యాయము. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదువనెను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా, అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకుంటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరువై ఉందువనెను. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరునయుందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన యెడల వానికి ప్రతిదండన 7 కలుగుననెను. మరియు ఎవడైనను కయ్యూనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోక్ అని పేరు పెట్టెను. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయేలును కనెను. మహూయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకునెను. వారిలో ఒక దాని పేరు అదా, రెండవ దాని పేరు సిల్లా. అదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికీ మూలపురుషుడు. మరియు సిల్లా తుబాల్కయీనును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తుబాల్కయీను సహోదరి పేరు నయమా. లెమెకు తన భార్యలతో, ఓ అదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువానిని చంపితిని. 7 ప్రతిదండన కయ్యూను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వచ్చుననెను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యూను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించుననుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.